హలో అండి, వెల్కమ్ టు హ్యాపీ మామ్ లైఫ్. ఈరోజు నేను యురేకా ఫోర్బ్స్ వాళ్ళది రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్ గురించి చెప్పాలనుకుంటున్నాను. సో ఇది నేను 1 year బ్యాక్ తీసుకున్నాను. దాని జెన్యూన్ రివ్యూ చెప్తాను, చేస్తాను. ఎలా ఉంటుంది అంటే మేడ్ లేకున్నా ఓకే, మనం మేనేజ్ చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీని గురించి. హెయిర్ ఎలా సక్ చేస్తుంది, డస్ట్ని ఎలా తీసుకుంటుంది, ఎలా స్టోర్ చేస్తుంది, వెట్నెస్ని ఎలా చేస్తుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా ఉంటుంది, మనం క్లీన్ చేసుకోవాలి అన్నప్పుడు ఇలా టర్న్ చేసి కంప్లీట్గా ఇలా పెట్టేసుకొని బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది. సో ఇక్కడ హెయిర్ అనేది స్టక్ అయిపోతూ ఉంటుంది. హెయిర్ ఇలా స్టక్ అయిపోయి ఉంటుంది. సో మనం ఇక్కడైనా ఉంటుంది హెయిర్ని క్లీన్ చేసుకోవాలి. ఇది అంతా అంటే అర్థమవుతుంది అనేసి ఇలాగే చూపిస్తున్నాను. నెక్స్ట్ ఇలా థ్రెడ్స్ కానీ ఏమైనా ఉంటే ఇది రోలింగ్ అవుతుంది. వర్క్ అయ్యేప్పుడు ఇది రోలింగ్ అవుతుంటుంది. సో ఆ రోల్ అవ్వడం వల్ల ఆ థ్రెడ్స్ అవన్నీ దీనికి స్టక్ అయిపోతూ ఉంటాయి. అలాగే రౌండ్గా ఉంటుంది. దీనికి మనకి సపరేట్ బ్రష్ ఇస్తారు. సో ఆ బ్రష్తో ఈ రోలర్ని కి ఉన్న డస్ట్ అంతా పుల్ చేసేయచ్చు. దీన్ని ఇలా ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసుకొని ఈ రోలర్ని రిమూవ్ చేయాలి. ఈ రోలర్కి ఇలా డస్ట్ అంతా సెగ్రిగేట్ అవుతుంది. సో ఇక్కడ దీనికి ఉన్నది డైలీ మనం క్లీన్ చేసుకొని పెట్టేసుకుంటే ఇంకా మనకి హెడేక్ ఉండదు. సో అలా చెప్తుంది డస్ట్ కలెక్టర్ రిమూవ్ అయినప్పుడు. ఇందులో మనకి డస్ట్ స్టోర్ అవుతుంది. డస్ట్ అనేది ఇలా కలెక్ట్ అవుతుంది. దీన్ని మనం క్లీన్ చేసుకొని ఇక్కడ ఫిల్టర్స్ ఉంటాయి. ఈ ఫిల్టర్స్ని ఈ ఫిల్టర్ ఉంటుంది. ఈ ఫిల్టర్ని కూడా క్లీన్ చేసుకోవాలి. సో ఇలా బ్రష్ ఉంటుంది. దాన్ని మనం ఇలా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇదంతా రిమూవ్ అయిపోతుంది. హెయిర్ ఇలా అంతా రిమూవ్ అయిపోతుంది. ఇక్కడ చిన్న బ్లేడ్ లాగా ఉంటుంది. సో అంతా రిమూవ్ అయిపోతుంది డస్ట్ అంతా. మనం అలా క్లీన్ చేసేసుకొని మళ్ళీ రోలర్ని ఫిక్స్ చేసేయచ్చు. దీనికి వెట్ మాపింగ్ ఉంటుంది. సో మనకి వెట్ మాపింగ్ ఉంది అనుకున్న ప్రతిసారి ఇది ఇలా ఫిక్స్ చేసేసుకోవాలి. దీనికి 1 year అవుతుంది. సో ఇక్కడ ఉన్న ఎలాస్టిక్ అనేది కొంచెం అది పోయింది, అంటే ఎలాస్టిసిటీ అనేది తక్కువ అయిపోతుంది. సో మనం ఎప్పుడైతే ఇది తీసుకుంటామో వాక్యూమ్ క్లీనర్, వాళ్ళు మనకి ఎక్స్ట్రా క్లాత్ ఇస్తారు. ప్లస్ ఇది కూడా అంటే పర్చేస్ చేసుకోమంటారు. మాకు ఇది రాలేదు, క్లాత్ అయితే వచ్చింది. నెక్స్ట్ ఈ బ్రష్ అనేది ఎక్స్ట్రా వచ్చింది. సో మనం వాళ్ళు జనరల్గా అయితే ఆన్లైన్లో ఆర్డర్ చేయడం కంటే ఇలా డీలర్ దగ్గర వెళ్ళి లేదా క్రోమా అలాంటి వాటిలో వెళ్ళి తీసుకోవడం బెటర్. ఎందుకంటే మనకి ఇవన్నీ ఆప్షన్స్ అడగడానికి ఉంటుంది. ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు మనకి వాళ్ళు ఈజీగా అంటే అవైలబుల్ ఉంటారు దాన్ని రిపేర్ చేయించడానికి. సో వన్స్ ఫిక్స్ అయ్యాక అది వెళ్ళి మనం హోమ్ ప్రెస్ చేస్తే హోమ్కి వెళ్ళిపోతుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ ఉంటుంది అనుకుంటున్నాను. నేను ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు కమెంట్ బాక్స్లో పింక్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హ్యాపీ మామ్ లైఫ్.